ఎన్ని రోజులైనా ఉపవాసాలు ఉండాలి. అలా ఉపవాసాలు ఉన్నప్పుడే కదరా నాయన కుచేలుడు భార్య ఏడ్చి నువ్వు నేనంటే తట్టుకుంటున్నాము, ఆహారం లేకపోయినా కడుపు మార్చుకుని పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నారయ్యా. అంత పెద్ద కృష్ణుడి దగ్గర వాడితో పాటు చదువుకున్నానని చెప్పావు, కనీసం వెళ్ళి వాడి దగ్గర ఒక ఆవు పాలిచ్చి ఆవునన్నా తీసుకురావచ్చు కదా, ఈ మాత్రం కూడా చేయవా? పిల్లలు చచ్చిపోయేటట్టు ఉన్నారు కదా, మరి పిల్లల్ని కన్న తర్వాత నీ బాధ్యత ఏమిటి అని అన్నప్పుడు కదా ఆయన బయలుదేరుతాడు. అప్పటి వరకు ఆయన ఉపవాసాలకు కూడా ఉండడానికి సిద్ధపడ్డాడు. అది ఇప్పుడు ఇక్కడ పాయింట్ మనకి. సో ఒకరోజు జరగలేదని ఏడవకండి, ఆశ్రమంలో తక్కువైపోయిందని ఏడవకండి, ఇదేనా పెట్టేదని. అర్థమైందా? ఓకే. సో ఎన్ని రోజులైనా ఉపవాసాలు ఉండాలి. అజగరం వలె యోగి ప్రారబ్ధానుసారం ప్రాప్తించిన పదార్థంతో తృప్తి చెందాలి. ఏది దొరికితే తీసుకుని కృష్ణ నీ మహాప్రసాదం అనుకుని తిను.